హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పింక్ శారీ, కాటన్ శారీ మీద ఇలా మిర్రర్స్, థ్రెడ్స్, కలర్స్ యూస్ చేసి ఒక డిజైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ముందుగా మనం దివాన్ కట్కి నేను ఇట్లా పెట్టానండి. ఒక మేడం అడిగారు, అందుకని చెప్తున్నాను. ఇలా దివాన్ కట్కి ఇలా క్లిప్స్ బయట దొరుకుతాయండి, బుక్ స్టాల్స్లో దొరుకుతాయి ఇలాంటి క్లిప్స్. ఇది తెచ్చేసుకుని ఇలా దివాన్ కట్కి నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం డిజైన్ ఎలా వేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ ముందర ఇలా చిన్న చిన్న అద్దాలు తీసేసుకుని మనకి ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేయాలండి. నేను ఇప్పుడు స్టిక్ చేసి చూపిస్తాను నీకు, ఓకేనా? ఇలా ముందుగా ఇలా ఫెవికాల్ స్టిక్ చేసుకుని అంటించుకోవాలండి. కొంచెం కొంచెం అంటించుకుని దీని మీద మిర్రర్ ఇట్లా స్టిక్ చేసుకుంటాం కదా, దీని మీద మిర్రర్స్ ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించేస్తాను చూడండి. మొత్తం ఇలా ముందు అద్దాలు అంటించుకొని ఒక 10 మినిట్స్ ఆగాలి. ఇలా అంటించేసేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలండి. అప్పుడు బాగుంటాయి అన్నమాట, మిర్రర్స్ స్టిక్ అయిపోతాయి. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? ముందర కొంచెం వాటర్ తీసుకొని ఈ మిర్రర్ చుట్టూ కొంచెం తడుపుకుంటే బాగుంటుంది. కాటన్ కదండి. ఓకే, నెక్స్ట్ వైట్ తీసుకొని ఇలా స్ట్రోక్స్ లాగా, అంటే మనకి డిజైన్ వేసుకోలేదు కదా, ఇలా వేసి దీని నుంచి మనం ఇప్పుడు లాగుదామండి. ఇట్లా పెటల్స్ లాగేస్తాం. ముందర ఇలా వైట్ తీసుకొని వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మెజంతా కలర్ తీసుకున్నానండి. మెజంతా కలర్ తీసుకున్నాను. కొంచెం తడి మీదే ఉండగానే మనం ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా ఇచ్చేసేయాలండి. నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నానండి. ఇక్కడ ఇలా 4 వేసుకొని దాని మధ్యలోంచి ఇట్లా వేసుకోవాలి. ఈజీ అవుతుంది మనకి. కొంచెం బ్రష్ తడుపుకుంటే బాగా వస్తుందండి. ఇలా వైట్ వేసేసుకొని నెక్స్ట్ మెజంతా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి మెజంతా ఇలా అవుట్లైన్ కానీ స్ట్రోక్స్ లాగా ఇచ్చేసుకోవాలి. ఇట్లా
వైట్ అయిపోతే బేస్ కనపడదండి, అందుకని వైట్ వేస్తున్నా ఫస్ట్, ఆ తర్వాత ఇది వేస్తున్నానండి. ఇలా వేసేసుకోవాలి ముందర. నెక్స్ట్ వచ్చి పాస్ట్ నొక్కుతా ఉన్నాను. ఇట్లా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ పెడుతున్నానండి. లీవ్స్ వేసుకోవాలండి ఇట్లా. దాన్ని తిన్నగా వేసుకోవాలి, ఇట్లా 2 ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. మధ్యలో కొద్దిగా ఎల్లో పెట్టుకోవాలి ఒక సైడు. టూ షేడ్స్ బాగుంటుంది అన్నమాట. ఇలా క్రేపర్స్ లాగా పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా. ఈ మొత్తం బంచ్ అంతా వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. మొత్తం బంచ్ అంతా వేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం ఈ గుట్ట ఇట్లా పెట్టేసి థ్రెడ్స్ తోటి ఇలా కుట్టేశానండి. ఆల్రెడీ అద్దం కుట్టడం నేను మన ఛానల్లో పెట్టానండి ఒకసారి, అందుకే మరలా నేను చూపించట్లేదండి. ఇలా గ్రీన్ కలర్తో ఇట్లా పెట్టేసి ఈ గుట్ట ఇట్లా పిండేసానండి మొత్తం. ఇట్లా ఇది ఇట్లా పిండేసాను మొత్తం టోటల్. వేసేసిన తర్వాత ఆ శారీ ఎలా వచ్చిందో చూడండి. చక్కగా బంచెస్గా మధ్యలో మిర్రర్స్ పెట్టి చూడండి, మిర్రర్స్ పెట్టి ఇలా వేసేసాను. కొన్నిటికి ఇంకా కుట్టాలి. చూడండి ఎలా వేసాను టోటల్ శారీ. నచ్చిందండి? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.